హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ అయితే రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. వీడియో ఎండింగ్ దాకా చూడండి, మీకు పిచ్ ఎక్కుతుంది. అసలు ఈ మూవీలో ఎలా ఎలివేషన్ ఇచ్చారో, మరి కొరటాల శివ గారు ఎలా కంబ్యాక్ ఇచ్చారో, అనిరుద్ ఏం చేశారు, ఈ మూవీలో సాంగ్స్ ఎలా ఉన్నాయో, స్టోరీ ఎలా ఉంటుందో మొత్తం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి. మరి మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సపోర్ట్ చేయండి భయ్య. ఈ వీడియోలో అయితే ఎంటర్ అవుతాం. ఫస్ట్ అనమాట మనకి విజయ్ అనే పర్సన్తో అనమాట ఈ మూవీ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆయన అనమాట సెర్చ్ చేస్తూ ప్రకాష్ రాజ్ గారి దగ్గర అయితే పోతారు. అయితే ప్రకాష్ రాజ్ మనకి ఆ స్టోరీ అయితే చెప్తాడు ఫస్ట్ ఆఫ్ అనమాట. కానీ భయ్య ఆయన చెప్పే విధానం మరియు క్యారెక్టర్ వేజేషన్, అంటే ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ అలా ఎందుకు తయారయ్యాడు అనే విధానం అనమాట మామూలుగా ఉండదు. ప్రకాష్ రాజ్ ఆ మూవీ స్టోరీ విజయ్ అనే పర్సన్ చెప్తూ ఉంటే పిచ్చెక్కుతుంది భయ్య. అసలు ఈ విధంగా ఏ మూవీలోనూ చూడలేదు. చెప్పాలంటే ఆచార్య అన్నారులే, కానీ ఆచార్య అసలు ఎందుకు పనికిరాదు, ఎలాంటి మూవీ పనికిరాదు. నిజంగా బ్లాక్ బస్టర్ మూవీ అయితే ఎన్టీఆర్ అని తిరగ రాశాడు రాజమౌళి గారి శాపాన్ని చెప్పాలంటే. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు విజయాన్ని క్యారెక్టర్తో మొదలై ప్రకాష్ రాజ్ దగ్గర అయితే వస్తాడు. అయితే ప్రకాష్ రాజ్ అనమాట అతని గురించి చెబుతూ ఫస్ట్ హాఫ్ అనమాట మొత్తం చెబుతాడు. దాంట్లో మనం వెళ్ళిపోతాం. అసలు ఇలాంటి మూవీ నేను చూస్తున్న కొద్దీ నాకు ఇంకా చూడాలి అనిపిస్తుంది. నేను వీలైతే మళ్ళీ సాయంత్రం పోతా. ఇప్పుడే వచ్చి నేను రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. అయితే ఫస్ట్ హాఫ్ అనమాట మనకి దేవరా స్టోరీ అయితే చెబుతారు. అలాగే ఈ సైఫ్ అలీ ఖాన్ స్టోరీ అయితే చెప్తారు. వీళ్ళిద్దరు ఫ్రెండ్గా ఉండే స్టోరీ చెప్తాడు. అయితే వీళ్ళు ఎలా మారిపోయారు రౌడీలాగా అనేది కూడా మనకు క్లారిటీగా చూపిస్తారు. అదే కాకుండా వీళ్ళు కంటైనర్ దొబ్బుకి వచ్చేది మనకి అసలు ఒక్కొక్క సీన్ భయ్యా డైమండ్ లాగా ఉంది. అలాగే షార్ట్ ఫైట్ సీను చూస్తే అనమాట పూనకాలతో చావటమే ఆ విధంగా ఉంది భయ్య. అసలు ఈ విధమైన ఎలివేషన్ కొరటాల శివ గారు ఎలా ఇచ్చారు అని చెప్పారు. కానీ కొద్దిగా చీకటి అయింది, అదొక్కటే మైనస్. కానీ మామూలు లేదు భయ్య. షార్ట్ ఫైట్ సీన్ కానీ ఆ మూవీలో మనకి 3 మంచి ఫైట్లు అనమాట 3 ఉంటాయి. ఏంటంటే ఒకటి కంటైనర్ మీద ఒక ఫైట్ ఉంటుంది, అలాగే ఆయుధ పూజ సాంగ్ దగ్గర ఒక ఫైట్ ఉంటుంది, అలాగే అనమాట షార్ట్ ఫైట్ సీన్ భయ్య మామూలు లేవు, పిచ్చెక్కిస్తున్నాయి. జాన్వీని మనకు చూపించలేదు అన్నారు, కానీ మూవీలో మామూలు లేదు భయ్య. జాన్వీకి ఎలివేషన్ బాగా ఇచ్చారు. ఆమె పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఆమె ఇప్పుడు మన టాలీవుడ్లో పెద్ద హీరోయిన్ అయిపోతుంది నాకు తెలిసి అనమాట. అదే కాకుండా మనకి సైఫ్ అలీ ఖాన్ వీళ్ళ స్నేహం ఎలా శత్రుత్వం మారేది అనేది చూపిస్తారు. అది చాలా బాగుంటుంది. మన దేవరా సముద్రాన్ని ఎరుపు ఎలా ఎక్కిస్తాడో అనేది అనమాట ఇంకా బాగుంటుంది. వాము ఒక్కొక్క సీను ఒక్కొక్క డైమండ్ లాగా. చెప్పాలంటే కొరటాల శివ గారు పూర్తిగా మారిపోయారు కంబ్యాక్. ఇతని సినిమా చాలా బాగుంది. అదే కాకుండా అనిరుద్ భయ్య చెప్పాలంటే అతనికి చాలా బాగా ట్రోల్ చేసాం. అసలు సాంగ్లు బాగా ఇవ్వలేదు అది ఇది అని 12 కోట్లకు అనమాట న్యాయం చేశాడు. చెప్పాలంటే జైలర్ మూవీ అంత కొట్టలేదు, కానీ కొట్టినది మాత్రం చాలా బాగుంది. దాంట్లో సగం కొట్టుంటాడు, కానీ అతను కూడా న్యాయం చేశాడు భయ్య. చివరికి ఈ మూవీలో అనమాట ఒక 3 సాంగ్స్ అయితే ఉంటాయి. ఆ 3 సాంగ్స్ మనము ఆ సాంగ్లు వింటూ ఉంటే అసలు థియేటర్లో ఉండలేం, కుర్చీలో కూకోలేము, ఆ విధంగా ఉంది భయ్య. ఇప్పుడు దాకా ఇటువంటి సినిమా నేనైతే చూడలేదు ఇంత ఎంజాయ్ చేస్తూ అనమాట. వామ్మో మనం ఆ క్యారెక్టర్లో మునిగిపోతాం ఫస్ట్ హాఫ్ అనమాట. అయితే సెకండ్ హాఫ్లో కొద్దిగా లాగా అనిపిస్తాయి నాకు తెలిసి అనమాట. నేను చూసిన దానికి కొద్దిగా ఎక్కువ కూడా కాదు, అది ఒక 10 నిమిషాలు లాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చింపేశారు నాకు తెలిసి అనమాట. అలాగే క్లైమాక్స్ ముందు వచ్చింది. ఆ క్లైమాక్స్లో అనమాట కొన్ని ట్విస్ట్లు అయితే ఇచ్చారు. ఆ ట్విస్ట్లు చూస్తుంటే మతిపోతుంది. ఈ విధమైన స్టోరీ ఇప్పుడు దాకా మనం చూడలేదు. అలాంటి ఎలివేషన్ ఇచ్చారు దేవరా మూవీకి. వామో వరాని అనమాట కొద్దిగా మనకి తేడాగా చూపించారు, అంటే భయస్తుడిలాగా. కానీ అతన్ని ఆ భయం నుంచి బయటకు వచ్చే సీను మామూలుగా ఉండదు భయ్య. ఆయన కుస్తీ పోయి అసలు చింపేశాడు. అలాగే క్లైమాక్స్లో అనమాట క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నేను చెప్పను భయ్య, ఎందుకంటే అది మీరు థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది ఎవరైనా సరే. కానీ ఈ స్టోరీ లైన్ అలాగే దేవర క్యారెక్టర్ ఇంట్రెషన్ మనం అంటే ఆ స్టోరీలో మనం గతంలో వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ ఎలా తీసుకొస్తారు, వామో ఇటువంటి ఎలివేషన్ నేను ఇప్పుడు దాకా చూడలేదు. ఎన్టీఆర్ అన్న మామూలుడు కాదు భయ్య. మనకి ఎన్టీఆర్ అన్న ముసలోళ్ళలాగా చూపిస్తారని చెప్పారు, కానీ అది కూడా చెప్పను ఎలా చూపించారు అనేది. మరి ఎన్టీఆర్ అన్న కంబ్యాక్ ఇస్తాడు. అలాగే ఆ ఆయుధాల పూజ సాంగ్ చుట్టమల్లి సాంగ్ థియేటర్లో చూస్తే ఉంది భయ్య, వామ్మో నరాలు వణికిపోతాయి ఆ విధంగా ఇచ్చారు భయ్య.
ఓవరాల్గా అనమాట మూవీ చాలా 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 బాగుంది. నేను కుదిరితే మళ్ళీ వెళ్ళి చూస్తాను, కావాలంటే మీరు వెళ్ళి చూడండి, అంత నచ్చింది భయ్య. వామ్మో, కొరటాల శివ గారు మన ఎన్టీఆర్ అన్న సత్తా చూపించారు. మన ఎన్టీఆర్ అన్న రాజమౌళి గారి శాపాన్ని తిరగరాశారు. ఎన్టీఆర్ అన్న ఈ మూవీతో కొత్త రికార్డ్ని క్రియేట్ చేశాడు. అలా ఉంది మూవీ అనమాట. ఇప్పుడు దాకా నేనైతే ఇలా ఉంటుంది అనుకోలేదు, ఉంటుంది అనుకున్నాను, కానీ మరి ఇంత బాగా, ఇంత న్యాచురల్గా, ఇంత కంబ్యాక్గా, ఇంత కొత్త ఎలివేషన్తో ఏంటండి ఎన్ని సినిమాల్ని కంపేర్ చేశారు భయ్య. కానీ ఫైనల్గా అనమాట ఎన్టీఆర్ అన్న మామూలు సినిమా అయితే తీయలేదు భయ్య. దేవరా పార్ట్ 2 కోసం తప్పకుండా వెయిట్ చేయాలి, అలాంటి సినిమా ఇది. ఇప్పుడు దాకా అనమాట ఇటువంటి యాక్షన్ థ్రిల్లర్స్ మూవీని నేనైతే చూడలేదు భయ్య. వాళ్ళు అసలు ఆ షిప్పుల మీద చేసే యుద్ధం మామూలుగా ఉండదు. ఎన్టీఆర్ అన్న చేసే యుద్ధం వాము, మీరు పక్కాగా చూడండి. ఈ మూవీలో అసలు ల్యాగ్ సీన్ అనమాట ఒక్క చోటే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ దాకా అరాచగా ఉంటుంది. అలాగే మూవీ స్టోరీ స్టార్టింగ్ ఇంకా మాత్రం బాగుంటుంది, మనల్ని బయట లోకానికి తీసుకెళ్తాం. అంటే మనల్ని ఈ మూవీ స్టోరీ ఏంటంటే 1940s జరిగిన స్టోరీ మాత్రం అయితే ఉంటుంది. అయితే మనల్ని ఆ కాలానికి తీసుకెళ్తారు, మామూలుగా ఉండదు. మరి ఆ కాలంలో అక్కడ వీళ్ళు ఎలా దొంగతనం చేసేది ఇంకా బాగుంటుంది. దొంగతనం ప్లానింగ్ మాత్రం మామూలుగా ఉండదు భయ్య. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటా. అలాగే దేవరా మూవీ గురించి డెప్త్ రివ్యూ కూడా ఇంకో వీడియో ఇస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.